నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాల ఎదుట యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్న స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఎస్ నాగరాజ్ తో పాటు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్లో ఈరోజు బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఒక పక్కన ఒక విద్యార్థి సంఘము బంధు పిలిపించినప్పటికీ ఈరోజు ఆకుపట్నంలో పేరెంట్స్కి విచ్చలవిడిగా ఫీజులతోని బుక్స్ అమ్మడము ఇది ప్రభుత్వాన్ని నిబంధన ఉల్లంఘించడం అని చెప్పేసి విద్యార్థి సంఘంగా యుఎస్ఎఫ్ఐగా మేము చెప్పడం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాల నుంచి. అయినా ఈరోజు జీవో నెంబర్ 91 కానీ 2009 ప్రకారము బుక్స్ స్కూల్లో అమ్మద్దని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ఈరోజు విద్యాశాఖ అధికారులను కానీ పేరెంట్స్ని కానీ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. ఈ నారాయణ ఒలింపియాడ్ పేరు పెట్టుకొని ఈరోజు ఈ ఫస్ట్ క్లాస్ బుక్స్ దాదాపు గవర్నమెంట్ నిబంధనల ప్రకారము 350 రూపాయలు సెట్ ఉంటే ఈ దాదాపు ఈ సెట్ని 8,000కు 7,000కు అమ్ముతా ఉన్నారు ఈ స్కూల్లో. దీనికి కనీసము ఎంఈఓ నుంచి ఒక పర్మిషన్ ఉందా, డిఓ నుంచి పర్మిషన్ ఉందా, ఇన్ని రేట్లకు అమ్ముకోమని చెప్తే వీళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు విచ్చవిడిగా రేట్లతో ఈరోజు ఈ బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈ బుక్స్ తక్షణమే విద్యాశాఖ అధికారి ఆర్మూర్ ఎంఈఓ గారు సీజ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్కూల్ని కూడా సీజ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి ఇక్కడ ఫీజులు తీసుకుంటా ఉన్నారు, బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్ముతున్నప్పటికీ మరి అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మేము అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నారాయణ స్కూలే కాదు, ఆర్మూర్లో చాలా స్కూల్స్ ఉన్నాయి. చాలా స్కూల్స్లో ఈరోజు బుక్స్ అమ్ముతున్నప్పటికీ మరి అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పేసి